ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. మన జీవితంలో ఆలస్యం జరగచ్చు, పొరపాట్లు జరగచ్చు. కాని దేవుడు మనల్ని ఎలా ముగించబోతున్నాడో తెలుసా? యెహోషువ గ్రంథం 24:2లో చూస్తే, అబ్రహాము పితరులు నది అద్దరిని ఉండి ఇతర దేవతలను పూజించేవారని ఉంది. అంటే అబ్రహాము నేపథ్యం విగ్రహారాధన. కాని దేవుడు అతన్ని పిలిచాడు. ఈరోజు మీ నేపథ్యం ఏదైనా దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన ముగింపు వైపు నడిపిస్తున్నాడు. విధేయత ఆలస్యమైనా పర్వాలేదు. దేవుడు అబ్రహామును రమ్మన్నప్పుడు అతను తన తండ్రిని వెంటబెట్టుకొచ్చాడు. తండ్రి చనిపోయే వరకు హారానులోనే ఉండిపోయాడు. అక్కడ కొంత ఆలస్యం జరిగింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుని మాటకు పూర్తి విధేయత చూపక ఆలస్యం చేయవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనా సరే మీరు చివరికి దేవుణ్ణి వెంబడిస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఒక మంటిముద్దను తీసి ఎలాగైతే 24 క్యారెట్ల బంగారంగా మారుస్తారో, దేవుడు మిమ్మల్ని కూడా అన్ని శోధనల గుండా తీసుకెళ్లి అపరంజి బంగారముగా మారుస్తాడు. దేవుని స్నేహితుడు యాకోబు 2:23 ప్రకారం అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతేకాదు, అతనికి దేవుని స్నేహితుడు అని పేరు వచ్చింది. గమనించండి, అబ్రహాము పర్ఫెక్ట్ కాదు, కాని ఆయన దేవుణ్ణి వెంబడించడం మానలేదు. అందుకే దేవుడంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని. యెషయా 41:8. మీరు ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడొక తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను. మీరు ఆయన్ని వెంబడిస్తే ఆయన మిమ్మల్ని తన స్నేహితుడిగా మార్చుకుంటాడు. అబ్రహాము ఆశీర్వాదం మన సొంతం. గలతీయులకు 3:7-9 ప్రకారం ఎవరైతే విశ్వాస సంబంధులో వారే అబ్రహాము కుమారులని వాక్యం చెబుతోంది. మీ చదువు, మీ కులం, మీ గతం ఏదైనా సరే, మీరు విశ్వాసంతో అడుగువేస్తే అబ్రహాము పొందిన ఆశీర్వాదం మీదే. అబ్రహాముకు దేవుడు ఎలాగైతే శాశ్వతమైన స్వాస్థ్యాన్నిచ్చాడో మీకు కూడా అద్భుతమైన ముగింపునిస్తాడు. మీ రోగాలు పోతాయి, మీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ముగింపు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులు కూడా ఒకప్పుడు అయోమయంలో పడ్డారు. కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. పేతురు చేపల వేటకు వెళ్లాడు. కాని దేవుడు వారిని వదిలిపెట్టలేదు. వారిని ప్రార్థనా వీరులుగా మార్చి తన టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఈరోజు మీరూ చెప్పండి, ఏది జరిగినా నేను ఆయన్ని వెంబడిస్తాను. ప్రార్థన. నాజరేయుడైన యేసయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతీ బిడ్డనూ దీవించండి. అబ్రహామును పిలిచి, పరిశుద్ధపరిచి, ఘనంగా ముగించినట్లుగా వీరి జీవితాల్లో ఉన్న ఆలస్యాన్ని, కష్టాలను తొలగించండి. వీరు అబ్రహాము వలె ఆశీర్వదించబడి మీ స్నేహితులుగా పిలువబడే కృప దయచేయండి. యేసునామంలో అడుగుతున్నాము తండ్రి.